ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇటు నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో రాధాకిషన్ రావు మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పు వెలువడబోతోంది. ఇప్పటికే మధ్యంతర బెయిల్ను పొడిగించాలని రాధాకిషన్ రావు కోరారు. సోదరి కుమార్తె వివాహం ఉందని ఇవాటి నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు బెయిల్ను పొడిగించాలని రిక్వెస్ట్ చేశారు ఆయన. అయితే ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాధాకిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును వాయిదా వేశారు. మరోవైపు రాధాకిషన్ రావుకు బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు హైకోర్టులో వాదించారు. ఈ కేసులో కీలక సమాచారాన్ని రాబట్టామని, ఈ డీటెయిల్స్ ను ఇటు సీల్డ్ కవర్లో అందజేస్తామని అన్నారు. ఇదే కేసులో మరో నిందితుడు మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు గత ఏడాది మార్చిలో అరెస్ట్ అయ్యారు. గత ఆగస్టులో వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సల కోసం నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆ ఉత్తర్వులను కోర్టులు పొడిగిస్తూ వస్తున్నాయి. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ తీర్పు వెలువడబోతోంది. నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు బెయిల్ కు సంబంధించిన పిటిషన్ తీర్పు ఇవాళ వెలువడబోతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఇటు మధ్యంతర బెయిల్ పొడిగించే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? తీర్పు ఎప్పటిలోపు వస్తుంది? ఇప్పటికే ఆరోగ్య సమస్యల్ని ఆయన ఎక్కువగా ఫోకస్ పెడుతూ అదే అంశాన్ని కూడా కోర్టులో కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మధ్యంతర బెయిల్ని పొడిగించాలని కూడా గతంలో కూడా కోరడం జరిగింది. ఆయన ఆల్రెడీ బెయిల్ మీద కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా తన సోదరి కుమార్తె పెళ్లి ఉంది కాబట్టి 4 రోజుల పాటు కూడా మధ్యంతర బెయిల్ని పొడిగించాలనేసి కూడా ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. దానితో పాటు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా ఆయన వేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే విచారణ అధికారులకు నేను ఎప్పటికూ అందుబాటులో ఉన్నాను, వారు ఎప్పుడు విచారణకు తీసుకెళ్ళినా కూడా నేను ఉన్నాను. దాంతోపాటు చాలా రోజుల నుంచి కూడా నేను జైల్లోనే ఉన్నాను. నా ఆరోగ్య సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకుని, నా వయసు కూడా దృష్టి కూడా పెట్టుకొని నాకు బెయిల్ ఇవ్వని కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు బెయిల్ మీద రిలీజ్ అయినప్పటికీ కూడా నేను పూర్తిగా అధికారులకి నేను అందుబాటులో ఉంటాననేసి కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అంతే. అయితే నిన్న పీపీ తన వాదనలు వినిపించినప్పుడు మాత్రం ఇప్పుడున్నటువంటి కేసు కండిషన్ దృష్ట్యా రాధాకిషన్ రావుకి రెగ్యులర్ బెయిల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్షులను బెదిరించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా తన వాదనలు చాలా బలంగా కూడా నిన్న వినిపించిన నేపథ్యంలో ఆ రెగ్యులర్ బెయిల్ విషయంలో ఇప్పటికే తీర్పును రిజర్వ్ చేశారు. దాంతోపాటు ఇవాళ మధ్యంతర బెయిల్కి సంబంధించిన అంశంలో ఇవాళ పరిగణలోకి తీసుకుంటారో లేదో కూడా చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ 4 రోజుల పాటు కూడా అడిగారు. ఆల్రెడీ ఆయన మధ్యంతర బెయిల్లో ఉన్నటువంటి నేపథ్యంలో చూడాలి. 4 రోజులు కాకపోయినా కనీసం 2 రోజులను కూడా అనుమతించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు భుజంగరావు విషయంలో మాత్రం అతను కూడా తన మధ్యంతర బెయిల్ని పొడిగించాలని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఆరోగ్య సమస్యలు మాత్రమే వీళ్ళు తెరపైకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దానిపైన కూడా తుది తీర్పు ఇవాళ రాబోతుంది. సో ఆయనకి దొరుకుతుందా లేదా కూడా చూడాలి. దానితో పాటు నిన్న సుప్రీంకోర్టులో తిరుపతికి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో బెయిల్ అంశాన్ని కూడా ఇక్కడ వారు ప్రస్తావించారు. తిరుపతికి కూడా బెయిల్ వచ్చింది, మమ్మల్ని కూడా కన్సిడర్ చేసుకోవాలని కూడా చెప్పారు. అయితే పీపీ మాత్రం చాలా క్లియర్గా చెప్పారు. దాంతోపాటు ఎందుకంటే తిరుపతి అన్న విషయంలో కొన్ని ఆధారాలు కానీ అవన్నీ కూడా మేము తొందరగా చెప్పలేకపోయాం, సరైనటువంటి సమాచారం అనేది మా దగ్గర లేకపోయింది, దానివల్ల కూడా ఆయన బెయిల్ వచ్చింది. సో దాన్ని కూడా మేము అపోజ్ చేయబోతున్నాం అనేది కూడా వారు చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి కండిషన్ ప్రకారం ఖచ్చితంగా రాధాకిషన్ రావు విషయంలో మాత్రం ఖచ్చితంగా బెయిల్ విషయంలో పునరాలోచించాలి, ఆయనకి మాత్రం రెగ్యులర్ బెయిల్ మాత్రం ఇవ్వకూడదంటూ కూడా ఇటు కోర్టుని పీపీ కోరేటువంటి నేపథ్యంగా పడుతుంది. అయితే రానా, గతంలో కూడా మనం చూసాము, ఆల్రెడీ బెయిల్ పిటిషన్స్ కావాలి అంటూ వాళ్ళు అడగటం అండ్ పోలీసులు బెయిల్ మంజూరు చేయొద్దు అంటూ కూడా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒకవేళ బెయిల్ ఇస్తే ఎటువంటి లిమిటేషన్స్ ఉంటాయనుకోవచ్చు ఈ కేసులో? అంటే ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైనప్పటి నుంచి కూడా చాలా క్లియర్గా రాధాకిషన్ రావు పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ రావు ఇప్పుడు యూఎస్లో ఆయన అక్కడ ఉన్నారు, దాంతోపాటు శ్రవణ్ కూడా అక్కడ పారిపోయిన నేపథ్యంలో వాళ్ళిద్దరిని తీసుకురావడానికి కూడా నేరగాల ఒప్పందానికి సంబంధించిన అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. దానికి సంబంధించిన లెటర్ కూడా రాయబోతున్నారు. ఇప్పుడు సిఐడికి కూడా ఈ యొక్క లెటర్ రాసినట్టుగా మనకు సమాచారం ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ యొక్క సమాచారాన్ని కూడా వాళ్ళు అందించారు. ఆ ప్రాసెస్ ఒక జరుగుతున్న నేపథ్యంలో
ఈ యొక్క సిచ్యువేషన్ ఇప్పుడు రాధాకిషన్ రావుకి మాత్రం రెగ్యులర్ బెయిల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధాన నిందితులను కూడా వాళ్ళు ఇండియాకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈయన ఆల్రెడీ చాలా వరకు కూడా చాలా కీలకమైనటువంటి సమాచారం ఇచ్చారు, చాలా స్టేట్మెంట్లు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు వస్తే మాత్రం దాన్ని బేరీజ్ వేసుకుని శిక్షలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ క్షణంలో ఆయనకి రెగ్యులర్ బెయిల్ అనేది ఇవ్వద్దంటూ కూడా కోర్టుని వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి అయితే ఆయన ఎక్కువగా రాధాకిషన్ రావు తన ఆరోగ్య పరిస్థితుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టగా తెలిసింది. అదే అంశాన్ని కూడా ఇటు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో ఆరోగ్యం బాగాలేకపోతే ఖచ్చితంగా కూడా ట్రీట్మెంట్ ఇటు జైల్లోనే ఇప్పిస్తున్నారు, బయట కూడా ఇప్పించడానికి ఆల్రెడీ గతంలో కూడా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆ మధ్యంతర బెయిల్ విషయంలో మాత్రం కాస్త పునరాలించాలని కూడా ఇప్పటికీ పీపీ చెప్పినప్పుడు కానీ సో ఇవాళ ఆయనకి పొడిగిస్తారా లేదనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా.